యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం వరంగల్ 10వ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ ఎస్ సెంథిల్ రామదురై సందర్శించారు. ఈ సందర్భంగా కంబైన్డ్ వార్షిక శిబిరంలో పాల్గొని ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం వరంగల్ 10వ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ ఎస్ సెంథిల్ రామదురై సందర్శించారు. ఈ సందర్భంగా కమాండ్ వార్షిక శిబిరంలో పాల్గొని ప్రతిభ కనబర్చిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఉపాధ్యాయులను ఉద్దేశించి కల్నల్ అజయానంద ఖండూరి మాట్లాడుతూ ఆలేరు పాఠశాలలో ఎన్సీసీ చాలా రూపొందిందని, దీనికి ఎన్సీసీ అధికారితో పాటు ఈ పాఠశాల ఉపాధ్యాయుల కృషి ఎనలేనిదని కృషి చేశారు. ఎన్సీసీ అధికారి దూడల వెంకటేష్ మరియు పాఠశాల ఉపాధ్యాయ వర్గమే అని తెలిపారు. రాబోయే కాలంలో కూడా ఈ సహకార భావనతో విద్యార్థులను ఎన్సీసీలో చేరేలా ప్రోత్సహించాలని, వారికి ఎన్సీసీ ద్వారా చదువుతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కూడా అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ప్రతిసారి ఈ పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు ఐఐటీలో సీట్లు పొందడం సంతోషమని, ఈసారి కూడా రాబోయే పరీక్షల్లో ఎక్కువ సీట్లు సాధించాలని కోరారు. అనంతరం ఆలేరు ఎన్సీసీ విభాగాన్ని, పాఠశాల మైదానాన్ని, డిజిటల్ తరగతి గదులను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్సీసీలో ఎనలేని సేవ చేస్తున్న అధికారి దూడల వెంకటేష్ను అభినందించారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయులు కమాండింగ్ అధికారిని షాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి దూడల వెంకటేష్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు డి మంజుల, ఉపాధ్యాయులు వ్రావుల సత్యనారాయణ రెడ్డి, నరేంద్ర స్వామి, బి సైదులు, పరమేష్, సైదులు, మేఘరాజు, సత్యనారాయణ, శంకర్ రెడ్డి, శ్రీధర్, హేమలత, సుధారాణి, రోహిణి, జ్ఞాన ప్రసూన, కవిత తదితరులు, కమాండ్లు అఖిల, మానస, వినిల్ లాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.